నమస్తే అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్ జితేందర్ సింగ్ గారు, హర్దీప్ సింగ్ పూరి గారు. జితేందర్ సింగ్ గారేమో ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి, హర్దీప్ సింగ్ పూరి గారు పెట్రోలియం శాఖ మంత్రి. ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఫోన్లు కూడా వచ్చినాయి. వీళ్ళు చెప్పేది మనకు తెలంగాణ సమాజానికి అందరు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వీళ్ళకి అయ్యా కొడుకును మాట్లాడే అబద్ధాలు విని ఇవాళ ఆగమైపోయి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు కూడా గిసుంటి అబద్ధాలు సిగ్గుమానం ఇచ్చిపెట్టి గిసుంటి అబద్ధాలు కూడా మాట్లాడతారు అని. ప్రధానమంత్రి గారు మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 5 ఫిబ్రవరి నాడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ చేయనీకే హైదరాబాద్ వచ్చిండు. శంషాబాద్ దగ్గర వచ్చి ఆయన ఇనాగ్రేట్ చేసిపోయిండు. ఆ రోజట మన కేసీఆర్ కొడుకు ఏమన్నాడు మొన్న, ఆ రోజట ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి గారిని రావద్దు అని చెప్పి మెసేజ్ పంపించిందట. అంత పచ్చబద్ధం ఆడిండు ఆ రోజు. వీళ్ళకి అది తెలవంగానే వీళ్ళకి గిట్ల కూడా అబద్ధాలు ఆడతారని పరేషాన్ అయిపోయి ఇమీడియట్గా అక్కడి నుంచి ఇలా ట్వీట్ చేయడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రియే తెలియజేసిండు, ముఖ్యమంత్రి ఆరోగ్యంగా లేడు, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి రాలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్టు ట్వీట్ చేసిండు ఆయన. పచ్చి అబద్ధాలు. అరే నాయన కేసీఆర్ కొడుక, పగోడు ఇంటికి వచ్చిన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి బుక్కడంత అన్నం పెట్టి తినిపోమంటాం. ఎండలవడం తిరిగి వస్తే ఇంత మజేదా అయిపోమని చెప్తాం. గట్లాంటిది మన తెలంగాణ సమాజం. ఏదన్నా అబద్ధం ఆడినా అది అతికినట్టు ఉండాలిరా నాయన. ఇదేం పుట్టుబడి, దిక్కుమాల పుట్టుబడి. ప్రధానమంత్రిని పట్టుకొని కూడా అబద్ధాలు ఆడితే ఇక అందరూ సమాజం అంతా నమ్ముతుందా? నీ సంగతి, నీ అయ్య సంగతి తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే. ఇగో వీళ్ళు ఢిల్లీలో మోదీ గారి క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి కూడా ఇట్లా సిగ్గు ఇచ్చిపెట్టి అబద్ధాలు ఆడతారని పరిశాన్ ఉన్నారు, ఆగమైతులు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంకో విషయం, హర్దీప్ సింగ్ పూరి గారు బాగా మంచి లెక్కలతోటి చెప్పిండి. ఇవాళ 2014 నుంచి అత్యధిక స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పెట్రోల్ డీజిల్ మీద వ్యాటు తెలంగాణలో ఉన్నది. 35.2% పెట్రోల్ మీద, 27% డీజిల్ మీద. ఈ 2014 నుంచి 2022 మార్చి 31 దాకా 69,334 కోట్లు, అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద వేసింది. యాడికి పోయింది ఇంతగానం సొమ్మి, యాడికి పోయిందని పరిశాన్ ఉన్నాడు ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుకుంటా, మేము గత ఏడాది అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో పెట్రోలు డీజిల్ మీద ట్యాక్సులు బాగా తగ్గించినాము, దేశవ్యాప్తంగా రేట్లు తగ్గినాయి, అనేక రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ట్యాక్సులు తగ్గించారు. కాబట్టి చాలా రాష్ట్రాలల్లో తెలంగాణకి పోలిస్తే 20 రూపాయలు లీటర్కి తక్కువన్నది పెట్రోలు డీజిలు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా తగ్గిస్తే బాగుంటుంది అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తెల్లారి పెట్రోలియం శాఖ మంత్రి గిన్ని లెక్కలు ఇచ్చిండు. 70,000 కోట్ల రూపాయలు మింగితీరు కర్రా అయ్యా కొడుకులు. ఇది మింగంగా మళ్ళీ 4 లక్షల కోట్లు అప్పు చేస్తుంది తెలంగాణ సమాజం మీద. మీరేం పోయిందిరా పోయి, నెక్స్ట్ ఇయర్ ఓడిసి వస్తారు, పీక్తారు కన్నా. తెలంగాణ ప్రజలు వీటన్నింటినీ అప్పులు తీసుకుంటూ కూర్చోవాలి. గది తెలంగాణకి మీరు చేసిన మేలు 8 సంవత్సరాలలో. మీతోటి తెలంగాణ సమాజానికి ఎప్పుడు మీ పీడ వదులుతుందో అన్నది ప్రజలు వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.